హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించొచ్చు. ఎలాగంటే విశ్రాంతి దినములను ఎలాగంటే అపవిత్రపరచకుండా. చాలామంది విశ్రాంతి దినములను అపవిత్రపరుస్తూ ఉంటారు. అపవిత్రపరచడం అంటే శరీరానుసారముగా జీవించడం ఒక భాగం. రెండోది దేవుని మందిరమునకు వెళ్ళకుండా ఉండడం రెండవ భాగం. అందుకని ఇక్కడ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అంటే మన దేహమునకు మురికి అంటకూడదు. దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు పరిశుద్ధముగా ఆరాధించాలి, పరిశుద్ధముగా జీవించాలి. అలాగ జీవిస్తే నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవునికి మనము భయపడుతూ భక్తి చేయాలి. చాలామంది భయపడరు, దేవునికి భయపడరు, కానీ ఏదో భక్తి చేసినట్లుగా ఉంటారు చాలామంది. అందుకనే కొన్ని గ్రూపులు ప్రజలు ఉంటారు, వారు ఎలాగుంటారు, దేవుని యొక్క ఆదివారం వచ్చిందంటే ఏ పని చేయరు, కూలికి వెళ్ళరు, ఆఫీస్కి వెళ్ళరు, కానీ దానితో పాటు ప్రార్థనకు కూడా వెళ్ళరు. ఇలాంటి తెగ మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నేను గ్రామం వెళ్తేనో ఆ గ్రామంలో నేను అన్నానమ్మా, ఆదివారం ఇదేంటండి, ఆదివారమే కదండి, మేము పనికి వెళ్ళమండి అన్నారు. మరి చర్చికి కన్నా వెళ్తారంటే చర్చికి వెళ్ళరు. అలాగే ఇంటికాడ విశ్రాంతిగా కూర్చోవడానికే వాళ్ళు వీలు చూసుకుంటారు. ఇది కాదు మనం కావాల్సింది, దేవునికి కావాల్సింది అది కాదు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు. అపవిత్రపరచకూడదు దాన్ని. విశ్రాంతి దినం అంటే దేవునిది. దేవుని దినము పరిశుద్ధంగా మనం జీవించి మన ఆత్మ శరీరములను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందుకని ఇంకంటున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదని. ఎవరైతే దేవుని పరిశుద్ధతను కాపాడుకొని ఆ విశ్రాంతి దినమును మనం ఆచరిస్తూ దేవునికి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారిని ఏం చేస్తాంట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. దేవుడంట మనల్ని ఆనందింపజేస్తూ ఉంటారట, ఆనందింపజేస్తూ ఉంటారట. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. చూడండి, ప్రార్థనా మందిరమనబడును. అందుకని దేవుని విశ్రాంతి దినము నువ్వు ఏ జాబ్ అన్నా చేయి, ఏ పని అన్నా చేయి,
విశ్రాంతి దినమును దేవుణ్ణి మనం ఆరాధించి దేవుని సన్నిధిలో కనబడాలి మనం. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతున్నామా? చూడండి, ఏ జాబ్ అన్నా చెయ్యి, ఏ పని అన్నా చెయ్యి. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా ఆదివారం కూడా రమ్మంటున్నారండి ఆఫీస్ కంటే, అలాంటి జాబ్ చేయొద్దు అని చెబుతాను నేను. మనం దేవుణ్ణి గణపరచాలి. వాడిచ్చే 5,000, 6,000, 8,000, 10,000 రూపాయలు శాలరీ జాబులకి వెళ్ళిపోయి ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టేసుకుంటే ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం. నాకు ఒక ఆమె బాగుగా తెలుసు. అంతకుముందు క్రమముగా దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉండేది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది, దేవుణ్ణి గణపరుస్తూ ఉండేది. చూడమే అలాగూ కొన్ని వారములు ఒక చిన్న జాబులో చేరింది. ఎంత? 8,000 రూపాయలు జాబు. ఈ 8,000 రూపాయలు జాబులో చేరి ఆదివారము దేవుని యొక్క ఆరాధనకి ఏమి లేదు. ఉదయం 8ంటికి వెళ్తాం, నైట్ సాయంత్రం 6 గంటలకి రావటం. ఎలాగుంటుంది? నేను చాలాసార్లు చెప్పాను, అది కరెక్ట్ కాదు, ఇలాగ చేయొద్దు 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 అని చెప్పాను. కానీ అలాగే కొన్ని సంవత్సరాలు చేసేటప్పటికి ఏమైంది? తనకు మించిన భారాలు అయిపోయినాయి. అప్పుల భారాలు. ఎలాగండి? దేవుణ్ణి మనం గణపరచాలి. దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. ఆయన, నీవు దేవుని నామమును గొప్పగా ఎంచాలి. చూడండి, మనము దేవుని యొక్క నామాన్ని గొప్పగా ఎంచకపోతే మనం చాలా నష్టపోయే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. నష్టపోయే పరిస్థితి. మనం దేవుణ్ణి గౌరవించాలి. చూడు, మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతని మనం కలిగి ఉండాలి. 56లోనే 2వ వచనం మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు. ఇందాక కూడా చెప్పాడు కదా, అపవిత్రపరచకుండా. అపవిత్రపరచకూడదు మనం. విశ్రాంతి దినం. అందుకని అంటున్నాడు ఇక్కడ, నేను నియమించిన విశ్రాంతి. అసలు దేవుడు ఈ విశ్రాంతి దినం అని ఎందుకు పెట్టాడు? ఆయన్ని మనం అందరము ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి. ఏమ్మా, విశ్రాంతి దినం అనేది నీ దేహానికి కూడా మంచిది. 6 రోజులు నువ్వు కష్టపడి వ్యవసాయం చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, లేకపోతే ఏ పనైనా చేయొచ్చు. కానీ 7వ దినమున నీ దేహానికి విశ్రాంతి కావాలి. ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ సమయంలో దేవుణ్ణి మహిమపరచాలి. ఆ సమయంలో దేవుని మందిరములో నువ్వు కనబడాలి. అందుకని అంటున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు. అపవిత్రపరచకూడదు, 1. 2, అనుసరించాలి. ఇంకేమన్నాడు? ఏ కీడును చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడో. కీడును కూడా చేయకూడదు మనం. కీడు ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. పాత నిబంధనని కొట్టేయకండి మీరు. పాత నిబంధన అమలే క్రొత్త నిబంధన అయ్యింది.
విశ్రాంతి దినమును నీవు నేను పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి. దాన్ని గైకొను నరుడు ధన్యుడు. దాన్ని గైకొనగలుగుతున్నామా? ఇంకేమన్నాడు 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న సండులను గూర్చి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుణ్ణి మనం స్తుతించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుణ్ణి మహిమపరిచే వారముగా మనం ఉండాలి. చూడండి, అలాగే ఉండగలుగుతున్నామా? చూడండి, మనము మొట్టమొదట మనలను మనము దేవునికి అంటుగట్టుకునేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. అంటుగట్టాలి ఆయనతో. ఆయనకి వేరుగా ఉంటే మీరు ఫలించరు అని చెప్పాడు. ఆయనలో మనము ఆయన వాక్యములో, ప్రార్థనలో, దేవునిలో మనము అంటుగట్టినటువంటి వారముగా వాక్యమును పాటిస్తూ ఉంటే వారిని తన సహవాసము నుండి ఎప్పుడు త్రోసివేయడు దేవుడు. ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మనము సహవాసము కలిగి ఉండేటువంటి వారముగా ఉంటున్నామా? విశ్రాంతి దినము. అందుకని అంటున్నాడు 58, 13, 14 కూడా చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. ఏం చేయకుండా? నేను దాదాపు 28 సంవత్సరాలు ఏమో వ్యాపారం చేశాను. ఏనాడు కూడా ఆదివారము ఆ షాపు తాళం మీద చెయ్యేసి అరగను. మా గురువుగారి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఏ మంత్రి పాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్లకో ఎవరైనా వచ్చాయా, ఏదైనా మళ్ళీ మేము రాలేమండి, కొంచెం షాప్ తీసి బట్టలు ఇమ్మనండి అని మా గురువుగారికి చెప్తేమయ్యా ఎప్పుడు సాయంత్రం 4 తర్వాత వెళ్ళివ్వయ్యా అంటే దేవుని సేవకుని మాట ప్రకారం వెళ్ళి ఇచ్చేవాడిని. అదైనా నాకు ఇష్టమండి కాదు. ఎప్పుడో అది లేబర్ ఆఫీసర్కి 28 సంవత్సరాల్లో ఏనాడు దొరకలేదు. నేను ఎప్పుడు దొరికాను తెలుసా? ఏదో సెలవు వచ్చింది. ఆ సెలవు రోజు పండగ ముందు ఏదో సెలవు వచ్చింది. మనకేం ఖాళీ ఉండదు క్రిస్మస్ పండగకి. అప్పుడు తీసి అమ్ముతుంటే వచ్చి పట్టుకున్నాడు లేబర్ ఆఫీసరు. తీసుకురా పుస్తకం అన్నాడు. పుస్తకం తీసుకెళ్ళానికి దాని మీద ఫైన్ కట్టించుకున్నాడు. అదొకటే. ఎన్ని సంవత్సరాలకి? 28 సంవత్సరాలకి ఒక్క లేబర్ ఆఫీసర్కి ఒక్కసారి 150 రూపాయలు ఎంతో ఫైన్ కట్టారు. ఏనాడు నేను చేయలేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా. ఊరకుంటున్నామా? ప్రతిష్ఠిత దినము కదా. దేవుణ్ణి మనము గణపరచాలి. దేవుణ్ణి మనం గణపరచాల్సినటువంటి సమయం అది. దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి సమయం. దేవుని సన్నిధిలో మనమందరము కనబడాల్సినటువంటి టైం ఇవాళ. ఎంతమంది కనపడరు? చాలామంది కనపడరు. వస్తే వస్తారు, లేకపోతే లేదు, వారి ఇష్టం. అంటే ఏంటి? దేవుని ఎడల భయము లేని ప్రజలు. దేవుని ఎడల భయము లేని ప్రజలు. భయం ఉంటే ఏం చేస్తాము? ఆదివారము కరోనా వచ్చినప్పుడు తప్ప నా జీవితంలో ఎప్పుడు పోలేదు ఆదివారం. కరోనాతో హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్ప నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు.
తర్వాత కరోనాతో బాగుపడి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు తీనివ్వలేదు మందిరాలు, కాబట్టి అప్పుడు పోయినాయి. అన్నీ బాగుండి నేను ఎప్పుడు ఒక్క విశ్రాంతి దినాన్ని కూడా భయము, నాకు చాలా భయం. దేవుణ్ణి మనము ఘనపరచాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. ఒక సేవకుడు ఒక గ్రామంలో, గ్రామం పేరు చెప్పలేండి, బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ గ్రామంలో ఆయన సేవకుడు, కానీ ఆయనకేంటి, కోళ్ళు కొట్టి కోళ్ళు అమ్ముతాడు అనమాట. చికెన్ షాపులో ఎప్పుడు ఉంటుంది బేరం? ఆదివారమే. ఉదయం 5 గంటలకు 6 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటల వరకు కోళ్ళను కొట్టి 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 కోళ్ళను చంపి ఈయన వెళ్ళి అప్పుడు వెళ్ళి 11 గంటలకు వెళ్ళి వాకింగ్ చదువుతాడు. ఏం చదువుతాడు చెప్పండి? ఏం చదువుతాడు? చూడండి, అందుకని పనికి మాలిని చేయకూడదు. ఒక క్రైస్తవుడు పనికి మాలిన పనులు చేసి దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా కష్టం. ఆరంభ దినాల్లో అయితే ఆదివారం వెళ్ళి అంగడి షాపులకు కానీ, కూరగాయలకు కానీ, మటన్కి కానీ, చికెన్కి కానీ, ఎప్పుడు మా గురువు గారి టైంలో, ఆయన ఆరంభ టైంలో చెబుతున్నా నేను, అంటే దాదాపు 50-60 సంవత్సరముల క్రితము ఆదివారము బయటికి వెళ్ళి ఖర్చు పెట్టేవారు కాదు. ఇవాళ ఏముంది? మటన్ షాప్కి వెళ్ళి లైన్లో నిలబడి గంట సేపు అక్కడే సమయం అంతా అయిపోద్ది కాదా? వాడి చుట్టూ జనం ఉంటారు ఏమ్మా, వీళ్ళేమో గంటల తరబడి అక్కడే నిలబడిపోయి ఆ మటన్ తెచ్చుకోవాలి, తినాలి. అందుకనే గుండె జబ్బులు పెరిగిపోవడానికి కారణం. తగ్గించండి, ఏం కాదు. మటన్ నేను బాగా తగ్గించేసాను. సంవత్సరానికి 1-2 సార్లు అవుద్దేమో. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. నేను ఎలాగుండాలి? ఊరకుండాలి. ఎవరిది ఇక్కడ ఇది విశ్రాంతి దినం? ఎవరిదన్నాడు? అక్కడే చెప్పాడు, ఏమన్నాడు? నా విశ్రాంతి దినమున అన్నాడు అక్కడ. మనకి అదే, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు ఆనుకొని నువ్వు అనుకుంటున్నామా? మనం చెప్పండి, ఎలాగనుకోవాలంట? మనోహరమైనదనియు, ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల. ఘనముగా, నిజంగా ఎంత ఘనంగా ఎంచాలమ్మా దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని. మేము పొద్దున్నే 5 గంటలకేమో లేచి మళ్ళీ అందరి కొరకు ప్రేయర్ చేయాలి. 3 మందిరాల్లో ఉన్న దాదాపు కుడి ఎడమగా 200 పైన విశ్వాసులందరి కొరకు విజ్ఞాపన చేసి స్వల్పంగా వంట చేసుకుని కరెక్ట్గా 8ంటికి మేము భోజనం చేయాలి. టిఫిన్ కాదు. 8 గంటలకి లైట్గా భోజనం చేసి ఆదర బెదర 8:30 కల్లా రేపల్ల ఆరాధన. అది ముగించబడేటప్పటికి 11. మళ్ళీ ఇంటికి వచ్చి ఒక చిన్న టీ తాగి కొంచెం అన్నం బాక్స్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇది అయిపోయి మిమ్మల్ని అందరినీ పంపించేటప్పటికి 4 గంటలకి అంత తిని మరలా
రెడీ ఎక్కడికి వెళ్తున్నాం? పెదర ఊరు వెళ్తున్నాం. మళ్ళీ అది ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది చెప్పండి? కుడి ఎడమగా 11 గంటలు అవుతుంది. 10:30 నుండి 11 గంటలు గట్టిగా అవుతుంది. చూడండి ఎంత ప్రయాసం మరి. విశ్రాంతి దినం. అందుకని అంటున్నాడు ఇక్కడ, మనోహరమైనదనియో, ప్రతిష్ఠితమైనదనియో, ఘనమైనదనియో దానిని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల. ఘనముగా దేవుని ఘనంగా ఎంచాలి. నువ్వు దేవుని నామాన్ని ఘనపరచాలి. చూడండి, ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయో. ఏ పనులమ్మా? ఏ పనులంట? నీకిష్టమైన పనులు చేయకుండా. చూడండి, నీకిష్టమైన పనులు అంటే నీకు ఏదైతే, చాలామంది ఇష్టమైన పనులు ఏంటి? ఆదివారం చుట్టాలింటికి వెళతాం, ఆదివారం మాంసం తింటాం, ఫుల్గా తినేస్తారు. తినేసి మన ఇంటికి, మన ఆరాధన ఎన్నింటికి? 12 గంటలకు. కాబట్టి ఇప్పుడు 11 అయింది. బాగా మెక్కేశారు పీకల వారికి. తినంగానే ఏమొస్తుంది? ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇంకా గంట టైం ఉంది కదా అని చెప్పి కునికేసి వెళ్దామని చెప్పి పడుకుంటాడు. పడుకుని వీడు లేచేటప్పటికి ఎంత అవుతుందో తెలుసా? 3. వీడికి తెలియదు, ఇక నిద్రపోయింది కూడా తెలియదు. ఒకవేళ ఏదో నిద్రపోకుండా ఇక్కడికి వచ్చిన పీకల వరకు తిన్నాము కదా, మటన్ అంటేనే మొత్తు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి వెనక్కి ముందుకు గాలిపటంలాగా ఊగుతూ మీద అయిపోద్ది కదా. అదే నువ్వు కొంచెం హెల్త్గా అట్టి పెడితే కడుపుకి ఓగో ఫుల్గా తినేస్తే ఊపిడి ఎక్కువైపోద్ది. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నీకిష్టమైన పనులు చేయకుండా వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. న్యూస్ పేపర్ కూడా టచ్ చేయకూడదు. లోక వార్తలు అంటే అయ్యే కదా, లోక వార్తలు. ఎట్లాగే ఆదివారం మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆదివారం ఆ పేపర్ తీసుకుని అందరూ చదువుతున్నారు. ఆదివారం పేపర్. ఓ సేవకుడు వచ్చాడు, ఆదివారం మీ న్యూస్ పేపర్ చదవకూడదని తెలియదు, బుద్ధి లేని వాళ్ళారా అని తిట్టంగానే ఎక్కడ ఉన్నారు పరారు అందా. యెహోవా యందు ఆనందించుదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ఎంతండి? ఉన్నతమైన స్థలాలకి ఎక్కిస్తాడంటండి దేవుడు. దేవుణ్ణి నువ్వు ఘనంగా ఎంచితే, దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే, దేవుని విశ్రాంతి దినాన్ని గనక నువ్వు పాటించి ఘనమైనదిగా ఎంచితే ఏమవుద్దంట? ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను, నేను నిన్నెక్కించదను. దేవుడు మనలను ఎక్కిస్తాడట. చూడండి, దేవుడు ఎంత కృప కలిగినటువంటి దేవుడమ్మా. ఇలాంటి దేవుణ్ణి నీవు నేను ఘనముగా ఎంచగలుగుతున్నామా? ఘనముగా మనము ఘనముగా ఎంచాలి. మన దేవుని నామాన్ని ఘనపరచాలి. మనం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు మనం చదివితే, కొర్నేలి చాలా భక్తిపరుడు అని ఉంటుంది. ఎలాంటి వాడు? మంచి పేరు పొందినటువంటి వాడు. ఎక్కడ పొందాడు పేరు? ఇంట, బయట.